గుడ్ మార్నింగ్ అన్న. అన్నా గుడ్ మార్నింగ్. బండి మీద ఉన్నావా ఆటోలో ఉన్నావు? అవునా బండి మీద ఉన్నా. ఆపు పక్క కాపు మాట్లాడు. పక్క కాపినా చెప్పనా? ఏం లేదు, ఒకసారి నీతో మాట్లాడదామని ఫోన్ చేసి నిన్న ట్రై చేసిన ఆయన. అరే ఏం లేదు. చెప్పన్నా చెప్పు. అది కొమరాభీం డిస్టిక్ అన్న. ఓకే. పెంచుకల్పేట మండల్. పెంచుకల్పేట లోకలే. ఓకే లోకలేనా? ఏం చేస్తావు నువ్వు? మేము వ్యవసాయం చేస్తామన్నా. వ్యవసాయం కాకుండా? లేదన్న వ్యవసాయం ఓన్లీ వ్యవసాయం. ఓకే వ్యవసాయం చేస్తామన్నా. ఓకే. ఇంకా అప్పుడప్పుడు అవి చేస్తారు కదా, ఇక రియల్ ఎస్టేట్ అనో లేకపోతే ఇంకేదో రాజకీయాలను? లేదా రాజకీయం అంటే ఇంతకు ముందు మేము ఇక మన బిఎస్పీ ఆర్ఎస్పీ సార్ వచ్చింది కదా, అందులోకి వెళ్తే మామూలు కొంచెం ఇక టార్గెట్ చేసిండు కొంతమంది. బిఎస్పీలో పని చేస్తానా? సార్కి పోతే మామూలు కొంతమంది టార్గెట్ చేసిండు. ఇక ఏదైనా మాకు ఉన్నదనుకో అట్లా ఇక ఆపిల్. అదే 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 మరి ఇప్పుడు ఎక్కడ పోయారు మరి? ఇప్పుడు అప్పుడంటే బిఎస్పీలు ఉన్నారు, ఇప్పుడు ఏంది పరిస్థితి? అట్లా మీ సారే పోయి ఆయన కేసీఆర్ దగ్గర లొంగిపోయింది కదా, ఏం చేద్దాం మరి? అదే అంటున్నా, మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిరు అన్నారు కదా, తీసుకపోయి కేసీఆర్ కాలకడ పెట్టిండని. అన్న తాకట్టు పెట్టిండంటే కొంతమంది అంటాను కదా, ఏంది అంటే ఇది ఇక రాజకీయం అంటే గంతే ఉంటది అని అట్లా కొంతమంది అట్లా అంటున్నారు. కానీ ఉద్ధరిస్తా అని తిరిగినోడు కదా, నమ్మకం వస్తుంది కదా, అరే ఉంటాడేమో మన కోసం మాట్లాడతాడేమో అని. ఇప్పుడు చాలా మంది కూడా అంటున్నారు అన్న, ఇప్పుడు చూడు మమ్మల్ని ఇట్లా చేసిండు సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిండు, ఇప్పుడు దొరల పాలన వద్దన్నాడు, ఇప్పుడు దొర దగ్గరికి వెళ్ళిండు అంటున్నారు. దొరల పాలన ఒక్కటి కాదు, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేసిన, నోట్లకించి వచ్చే ప్రతి మాట కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కుటుంబ పరిపాలన, అవినీతి అక్రమాల పరిపాలన అని చెప్పిండు. మరి ఎందుకు పోయి ఉన్నాడు ఆడ ఇప్పుడు? అంటే ఇలా కనబడతలేదా అది? ఎవరి ఆత్మగౌరవం తీసుకొని ఆడ పెట్టచ్చిండు? ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బహుజనులందరి ఆత్మగౌరవం తీసుకొని కేసీఆర్ కాలకడ పెట్టిండని అన్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఇట్లా మోసం చేసుకుంటా వచ్చిన కల్లా మనం జెండాలు కట్టుడు, భుజాలు అరిగేదాకా తిరుగుడు, మరి లాస్ట్కి మనని మాత్రం ఇట్లా మోసం చేసి వాళ్ళు పీకుడు. మనం ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ఇక అట్లా కాదే, ప్రతి నాయకుడు అదే చెప్తాడు, మనకు రాజ్యాధికారం రావాలి, దళితులకు బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవాలి, అగ్రవర్ణాల చేతుల్లో రాష్ట్రాలు రాజ్యమంతా ఉండిపోతూ ఉంది, కాబట్టి మనకు పరిపాలన రావాలి, మేమెంతో మాకంతా, మేము సగం మాకు సగం అని ఇవన్నీ చెప్తాం కదా. ఈ నాయకులన్న మాటలన్నా ఆయనతో మీరు వెనకాల తిరుగుతారు, మీరు అంటే ఇక అందరూ తిరిగి లాస్ట్కు మళ్ళీ ఆయన మాత్రం ఆయన ఏదో చూసుకుంటాడు చక్కగా, ఆయనతో ఇలాకనే వీక్తాడు. ఏ రాజకీయం రాసిన తర్వాత ఎవరి స్వార్థం వాళ్ళదే కదన్న. ఇక మనం ఎందుకు అట్లా ఉండాలి, మనం ఎందుకు పని చేయాలి, కార్యకర్తలు మనం ఎందుకు చింపుకోవాలి, ఇట్లా అన్ని ఎందుకు పని చేయాలంటే ఒక రచ్చిందంటే ఏదో మాకు మంచి చేస్తాం నమ్మకంతో చేస్తాము, కానీ లాస్ట్కు మనమైతే చింపుకుంటాం అంటున్నా. వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు. కేసీఆర్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిట్టిన తిట్లు చూసినాక నేను జిందగీలో వీళ్ళు కలుసుకోరు రాబోయిగా, ఇక జిందగీలో అసలు వాళ్ళు ఒక జాగాలో పనిచేయరు, ఎప్పటికైనా సరే కేసీఆర్ మీద వ్యతిరేకంతోనే ఉంటాడు. పైగా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారంలోకి తీసుకొస్తారు అనుకున్నాం బీఎస్పీని. మేము కూడా అనుకున్నాం అన్న, మేము చాలా కష్టపడ్డాం, కాకపోతే చివరికి వచ్చిన తర్వాత ఇట్లా అయింది, కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక ఏం చేద్దాం, ఇక చేసేది ఏం లేక మన చేతిలో ఏముంటది, మనం ఇక్కడ చిన్న స్థాయి వాళ్ళం. ఇప్పుడు మీరు అదే వదిలేయండి, ఏదో అయింది పోయింది, ఇప్పుడు మీరు రైతుల కోసం అన్నా వినబడతలేదు, సిగ్నల్ లేదనుకుంటా. రుణమాఫీ కోసం అని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కదన్నా. అవును, దానికోసం అనేసి నేను ఇంతకు ముందు మన రఘు అని జర్నలిస్ట్ ఉన్నా కదా, అవును ఉన్నాడు, అవును, ఆయన ఛానల్ కూడా చూసిన, మల్లనాది కూడా చూసిన. అంటే నాకు ఒకటి 1,56,000 రుణమాఫీ రాలేదు, నాది ఉన్నది లోన్. అందుకోసమే అది రాకపోయేసరికి నేను ఇట్లా మామూలు ఛానల్ చూసి స్టార్ట్ చేసిన, ఎవరేం చెప్తారు. ఇంతకు ముందు నేను ఎవరి ఛానల్ చూడకపోదు, అంత చూడకపోదు, చూసే వరకు
ఏ ఛానల్ ఎవరు చెప్పకపోయినా మీరు మాత్రం కరెక్ట్ ఇదే ప్రయత్నం చేస్తున్నారు అన్న. అది రానప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల కోసమే మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతున్నారు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత రాజకీయం అన్నారు కదా, ఈ మన కేసీఆర్ రైతులని ఇంతకు ముందు నుంచి కూడా రైతుల కోసం మాట్లాడుతుండే. కనీసం ఇప్పుడు ఒక గట్టి ధర్నా కూడా చేయలేదు కేసీఆర్ పోయి కూర్చొని ఎక్కడన్నా గట్టిగా మాట్లాడలేదు అసలు బయట ఇప్పటి వరకు. బీజేపీ అంటున్నారు, బీజేపీ కూడా కనీసం ఒక మంచి ధర్నా ఒకరోజు చేసింది ఒకరోజు ఇందిరా పార్క్ కడ చేసింది, ధర్నా చౌక్ కడ కథం ఇక పత్త లేకుండా పోయింది. అదే అన్న, ఒక్కసారి చేస్తే అది కాదు కదా. అయితే కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మాట్లాడలే. ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో రైతులకి రైతు బంధు ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి అని ఒక్కసారి కూడా అడగలేదు. రుణమాఫీ ఎందుకు పూర్తిగా చేయలేదు, సగం చేసి ఎందుకు ఇచ్చిపెట్టినామని ఒక్కసారి కూడా అడగలేదు ఇప్పటిదాకా అన్న. ఇప్పుడు ఈ రుణమాఫీ కాకుండా, ఇప్పుడు మన రైతు బంధు కాకుండా, ఇప్పుడు ఇవన్నీ సరే, నేను ఒక రైతును, నాకు ఒక 20 ఎకరాలు 15 ఎకరాలు ఉందన్న. అది నేను నా పొలం ఒక 4 ఎకరాలు చేసుకున్నా. నాది ఉన్న 10 ఎకరాల చేను కౌలుకు పెట్టిన. కౌలుకు పెడితే ఇప్పుడు రైతు బంధు నాకేస్తా అంది. ఇప్పుడు కౌలుకు పెట్టిన పైసలు నాకేస్తా అన్నాయి. ఓకే, మరి కౌలుకు పట్టిన పర్సన్కి అర్థం కాలే. కౌలుకు పట్టిన వ్యక్తి ఉంటాడు, రైతు ఉంటాడు, ఆయనకు లాభం ఏమవుతుందన్న. ఇప్పుడు ఏంటంటే ఆయనకు లాభం కావాలంటే మన గవర్నమెంట్ వచ్చినా ఏం చేయాలి? ఇప్పుడు మనకు 2020 డిఏపి బస్తా ఉంది. డిఏపి బస్తాకు 1150, 1200, 1400 ఉంది. అదే 1400 ఉన్న డిఏపి బస్తాకు అదే 800 చేస్తే కరెక్ట్ రైతుకు లాభం అవుతుంది కదన్న. ఓకే, ఇప్పుడు ఇచ్చే రైతు బంధుతోనైనా కానీ, కౌలుకి ఇచ్చిన డబ్బులతోనైనా కానీ, ఇప్పుడు ఉన్న వ్యక్తికే, భూమి ఉన్న వ్యక్తికే లాభం అవుతుంది. ఓకే, ఎట్లా చేద్దామంటావు మరి? ఎట్లా చేద్దామంటావు? ఎరువులు తక్కువగా ఇస్తే అసలైన రైతుకు లాభం అవుతుంది కదన్న. అదేనే మనం అనుకునే మాట, అది వాళ్ళు ఇస్తారా ఇయ్యరా మన వాళ్ళని ఏం చెయ్యలేము. నేను అట్లా అనుకో, నా ఒపీనియన్ అది. అవునా కాదా? అంటే ఇప్పుడు కౌలు రైతులకు ఏమి ఇమ్మంటావు నువ్వు? పైసలు ఇస్తామంటారు కాదు. కౌలు రైతులకు ఎక్కడికి పైసలు వస్తాయన్న? ఇప్పుడు కౌలు రైతులు ఇప్పుడు నేనంటే ఒక 10 ఎకరాల వ్యక్తి, నాది వదిలేయని. ఇప్పుడు కొంతమంది ఉన్నారు 100 ఎకరాలు ఉన్నారు, వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు అన్న. అవును, కౌలుకి ఇస్తే వాళ్ళు అంటే 100 ఎకరాలు ఒక దోవ కింద వేస్తారు కదన్న. అవును, ఇంకోటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పడ్డది, వాళ్ళకి వస్తున్నాయి పైసలు. ఇప్పుడు ఈసారి పడలేదు. సరే, అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు వీళ్ళు పెట్టిరు, మేనిఫెస్టోలో పెట్టిరు, అట్లే వరంగల్ రైతు డిక్లరేషన్లో కూడా పెట్టిరు, కౌలు రైతుకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఉత్తమ ముచ్చట నా కౌలు రైతుకు. ఇప్పుడు కౌలుకు ఇచ్చిన పర్సను నీకే ఇస్తాను ఒప్పుకోడు, వాళ్ళకు బాగా దాని వెనుక మస్తు కథలు ఉంటాయి. కౌలు రైతుకి ఇచ్చుడు అనేది వీళ్ళ తాత తరం కూడా కాదు, రాసి పెట్టుకోరు. అదే అన్న, ఇప్పుడు అందుకు అసలు రైతులకే దిక్కు లేదు, ఇంకా కౌలు రైతుల కాడికి వచ్చిన అది ముచ్చట. అసలు రైతులకే ఇచ్చుడు లేదంటే ఇక కౌలు రైతులకు ఇస్తారు వీళ్ళు. అందుకే నేనంటున్నా, ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకే కదా రైతు బంధు పడ్డది మొన్నటిదాకా అన్న. నేననేది కూడా అదే, ఇప్పుడు వాళ్ళకే ఇస్తలేరు, కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకి ఎనీకే వస్తలేదు. ఇప్పుడు కొత్తగా కౌలు రైతులకు అని పెట్టిర్రు, ఉపాధి హామీ కూలీలకు కూడా ఇస్తామన్నారు. అవన్నీ వేస్ట్ ముచ్చట్లనా, ఎవరు ఇయ్యడు, పైసలు లేవని ఒకటి చేస్తే ఆడ ఎక్కడ నుంచి అన్ని బంద్ చేయాలన్న ఫస్ట్. ఇవన్నీ ఈ రుణమాఫీలు, ఇప్పుడు ఈ రైతు బంధు, ఇంతకు ముందు మన కేసీఆర్ రైతు భరోసా, మన ఇది 10 లక్షలు ఇచ్చింది కదన్న. అవును, ట్రాక్టర్స్ అని అవి దళిత బంధు మనకై ఆ ట్రాక్టర్లు ఇస్తే ఒకరికి ఏదో అది షాప్ అని రాపించుకున్నాడు, అట్టిగానే అది అటు పోయి ఇటు పోయింది, ఆడు ఇక్కడికో పనికి పోయిండు, అవన్నీ వదిలేసి. ఇప్పుడు ఎవరు బాగుపడేట్టున్నది? లీడర్లు అందరు కలిసి ఏదో చేసుకుంటారు, కుమ్మకై డబ్బులు లేపుకున్నారు కదా, ఆడు మళ్ళీ ఆయన చేతిలో చిప్పి అయింది. ఒకసారి ఇది విను. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకి కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తాం అంటే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, అయిపోయా కొంప ముంచే. విన్నరా? నాకు ఈ మాటలు తెలిసి అన్నడా తెలియకన్నడా అవగాహన లేకుండా అన్నడా నాకు అర్థం కాలే. వ్యవసాయం మీద కనీసం అవగాహన. ఇప్పుడు ఒక భూమిని కౌలుకిస్తే కౌలు రైతు కౌలు చేస్తాడు,
ఈయనకు వచ్చేది ఈయనకు వస్తుందట, ఆయనకు వచ్చేది ఆయనకి ఇస్తారట. అప్పుడు డబల్ అవుతుంది కదా మరి. ఆయన మళ్ళీ అట్లా అడిగితే ఏమంటాడు, లేలే ఓవర్లాప్ కాదు, ఎవరిది వాళ్ళకి వస్తుందని చెప్తాడు. ఏంది అసలు ఈ ముచ్చట అంటే, ఒక 5 ఎకరాలు యజమాని చేసుకుంటే, ఒక 5 ఎకరాలు కౌలు రైతు చేసుకుంటే అప్పుడు ఎవరి వాళ్ళకి వచ్చేదంటే ఒక అర్థం ఉన్నది. ఉన్న 5 ఎకరాలు కనుక కౌలుకి ఇచ్చేసిండు అనుకో, ఎవరికి వస్తుంది అది? అది అట్లా ఈ మాట అయితే వింటారు కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఈ మాట విన్నారు కదా. ఇగో మళ్ళీ సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. నాకు ఇది చూసినప్పుడల్లా నవ్వు వస్తుంది. అదే అట్లా కాదు అంటే ఇంత అవివేకము ఇది చూస్తే, ఇంత అజ్ఞానాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది ఇది చూసినప్పుడల్లా. ఈ బిట్టు చూసుకోండి, అజ్ఞానాలు ఉన్నట్టే రైతులు అజ్ఞానాలు ఉండి అదేనే ఈయన ఆ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు విన్నాక నేను ఎప్పుడన్నా నాకు జర యాస్ట్ వచ్చి ఏదన్నా చాలా బోర్ కొడుతుంది, జరసేపు నవ్వుకుంటే బాగుండు అని అనిపించినప్పుడు ఈ వీడియో తీసుకుంటాను. నవ్వొస్తుంది నాకు. వీళ్ళకి ఇస్తాడంటే వాళ్ళకి ఇస్తాడంటే ఎట్లా ఇస్తావు అసలు నాకు అర్థమే కాదు. అది ఎందుకు చెప్పాలి అసలు, అది చేయడం చేత కాదు. సరే అన్న, ఇప్పుడు నేను 10 ఎకరాలు కౌలుకు పెట్టినా అనుకున్నా. ఇప్పుడు రైతు వస్తాడు, నాకు రాసి నువ్వు బాగుంది అంటాడు. సరే నీకెందుకు రాసి ఇస్తాను నేను అంటానా? మరి అసలు అట్లా కాదు, అది లెక్కనే లేదు. ఎంత పరిశాన్ అవుతుంది తెలుసా? రైతు బంధు ఈయనకే పడుతుంది కాబట్టి రేపు పొద్దుగల దొంగ కాగితం సృష్టిస్తే వాడు ఆయన భూమికి హక్కుదారు వాడే అయిపోతాడు. ఈయనకి భయంకు ఈ రైతు బంధుల రాయివాడ ఇది ఇచ్చుడు పరిశాన్, మళ్ళీ వీనికి గిట్ల నేను ఏమైనా ఇస్తున్నా రైతు బంధు మనకు పడ్డదా, ఫ్యూచర్లో కూడా నచ్చి మళ్ళీ ఈ భూమి నాదంటే నేను ఏడిపోవాలని అది కూడా ఇయ్యాడు. కౌలుకి ఇచ్చుడు బంద్ అయ్యి కౌలు రైతులకు ఇంకా ఇది మంచి చేయబోయిండు అనుకుంటారు కదా, నాశనం చేయబోయిండు. ఇంకోటి కౌలుకి ఇవ్వకుండా చేసిండు అంతే. అంతే కదా, కౌలుకి తీసుకుందామంటే ఏ వద్దురాబాయ్ రైతు బంధు నాకు ఎస్టేట్ అయితే ఇస్తలేకపోతే అని చెప్పేటట్టు వానికి పొట్టగొట్టడానికి ప్రయత్నం చేసాడు అంతే. అదే చేసిండు, ఇది మంచి చేయలే, ఖరాబ్ చేసిండు ఇంకా కౌలు రైతులని. వాళ్ళకి ఏదో చేస్తా ఉద్ధరిస్తా అన్నాడు కదా, ఆ ఉద్ధరించుడు కాదు నాశనం పట్టిండు. ఇంకా గవర్నమెంట్ వచ్చిన అంతేనా ఇప్పుడు ఇవన్నీ రైతు బంధువులు కాదన్నా. ఇప్పుడు కౌలు రైతుకు అసలు రైతుకు లొల్లి పెట్టినాక, పంచాయతీ పెట్టినాక ఆయన ఇస్తాడా? అసలు రైతు ఇస్తాడా? యజమాని ఇస్తాడా? అయ్యా నువ్వు పైసలు నీకు వస్తాయి అంటుండు బై, నేను ఇయ్యా అంటాడు. భూమి నువ్వు వట్టిగున్నా సరే నాది నాకు రైతు బంధు పడుతుంది, నాకు శాతం అయితే కైకులలో పెట్టుకొని చేపించుకుంటా అని చెప్తాడు. అప్పుడు ఎవరు నష్టపోతారు? ఇంకా ఎవరు నష్టపోతారు? మళ్ళీ కౌలు రైతే కదా నష్టపోయేది అంటున్నా. మంచి చేయబోతే ఖరాబ్ అయింది అన్నట్టు అయిపోయింది ఇది. చేసిండు మరి ఇట్లా. ఇక ఇంతకు ముందు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు అయితే అన్న ఎవరైనా అనేది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచి చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం బరాబర్ చేసిండు. ఇక బరాబర్ చేసిండా? బరాబర్ చేసిండు, అందరికి దెబ్బ పెట్టిండు అంటారు. అస్సలు దెబ్బ పెట్టిండు, మామూలు దెబ్బ కాదు. ఇంకో ఇప్పుడు కేసీఆర్ అన్నాడు 10 సంవత్సరాల వచ్చిన నెగిటివ్ ఫీలింగ్ నాకు ఒక్క సంవత్సరంలో నచ్చింది. సంవత్సరం కాదు 10 నెలల్లో ఇంత వ్యతిరేకత అయితే నేను గత ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు. ఇట్లా వస్తుందని ఎవరు కూడా అనుకోరు కదా, ఇంత స్పీడ్గా యాంటీ ఇన్కంబెన్సీ ఇంత ఉండదు యాక్చువల్గా. అట్లా తెచ్చుకుర్రు వాళ్ళు. అట్లా ఉన్నదన్న మరి ఏం చేద్దాం. అయినా కానీ మన రైతులకైతే కొంచెం బెనిఫిట్ అయితే ఉండాలి కానీ గవర్నమెంట్ ఏం లేదు. మాకు తెలిసినప్పుడే ఒక్కొక్క డిఎఫ్ బస్తకు 650 750 ఉండేది, 1400 అయిందన్న. అవునా? ఇప్పుడు డిఎఫ్ బస్తకు అయితే తక్కువ చేస్తే అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కరెక్ట్ అవైలబుల్ గా ఉంటే వాళ్ళకి లాభం అవుతుంది కదా. కరెక్ట్ అన్న, కరెక్ట్, నువ్వు చెప్పేది వాస్తవమే. ఇప్పుడు ఎట్లయినా కానీ కౌలుకు పెట్టుకున్నా, ఇప్పుడు కౌలుకు పెట్టే 2 రకాలుగా భూమి ఉన్నోనికే లాభం ఉంటది. కౌలుకు పట్టినోనికి ఏం లేదు. కౌలుకు పట్టినోడు ఏంటి, అదే 1400 అయినా 1500 అయినా 1500కైనా తెచ్చి వేసుకోవాల్సింది, అది కంపల్సరీ. అది లేకపోతే ఎట్లా కాదు, లేదని అయితే వదిలేసుకోడు కదా. 1500కు బస్తా ఉన్నదని అయితే మంద వేయకుంటుంటాం కదా, పైసలు పోతున్నాయనేది పని చేయకుంటుంటాం కదా. సరేనా, చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు, కంటిన్యూ కాల్ చేస్తారు. ఓకేనా?